నిర్మాణం ఏర్పాటు చేయించండి అంటే ఆయన మల్హనుడు అనే ఒక అతని ఆధ్వర్యంలో ఈ గుండాలు తీయించడానికి వాళ్ళందరినీ పిలిపించారు. అప్పుడు ఆ మల్హనుని ఆధ్వర్యంలో అంటే ఆయన ఒక కాపీ మేస్త్రి, మీరేమంటారు, మ్యాషన్ అంటారా ఇంగ్లీష్లో, మేస్త్రి. ఆ మేస్త్రితో పాటు వాళ్ళందరినీ వాళ్ళ పని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చారు. అప్పుడు ఇలాగ గుంతలు తీయమని చెప్తే వాళ్ళందరూ అడిగారు, ఏమిటి ఇన్ని గుంతలు ఎందుకని తీయాలి అన్నారు. అప్పుడు కుసుమశ్రేష్ఠ గారు జరిగిన కథ అంతా చెప్పారు. ఇలా మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం మహర్షులుగా, ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాం, మళ్ళీ మా కోసం అమ్మవారు కూడా ఇలాగా పెనుగొండకు వచ్చాము, ఆ తర్వాత మేము రాజ్యాలను వెళుతున్నాము. అలాగా ఇప్పుడు వాసవి మాత్రం చూసి మహారాజు గారు వచ్చారు, వివాహం చేయమని అడిగారు. కనుక మాకి వాసవినిచ్చి వివాహం చేయడం ఇష్టం లేదు, వాసవిదేవి అగ్నిగుండ ప్రవేశం చేస్తాననింది, వాసవితో పాటు మేమందరం కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తామన్నాము, కనుక మాకు ఇన్ని గుండాలు కావాలి, అగ్నిగుండం. అప్పుడు కొంతమంది భక్తులు అడిగారు వాసవిదేవితో, అమ్మ వాసవి, మనందరం అగ్నిగుండ ప్రవేశం చేయాలనుకున్నాం కదా, మరి ఇన్ని అగ్నిగుండాలు దేనికి, ఒకే ఒక పెద్ద అగ్నిగుండం నిర్మింపజేసి అందరూ దాంట్లో దూకేయచ్చు కదా అన్నారు. అప్పుడు అమ్మవారు అనింది, అలా దూకితే అది ఏదో ఏ పురుగులు చిన్న చిన్న జీవులంతా ఏదో చనిపోతాయి, అలా అయిపోతుంది, కానీ మోక్షం రాదు. ఎందుకంటే ఎవరెవరి కులం వారిది, ఎవరెవరి గుణం వారిది, ఎవరెవరి శీలం వారిది. కొంతమంది మనకి శ్రీమన్నారాయణ తలుచుకునే నారాయణ భక్తులు ఉంటారు, కొంతమంది పరమేశ్వరుని తలుచుకునే శివభక్తులు ఉంటారు, అంటే శైవులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు, శాక్తేయులు ఉంటారు, ఇలాగా ఇన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి ఎవరెవరి అగ్నిగుండం వారికి ఉండాలని. అప్పుడు మళ్ళీ ఇంకా కొంతమంది అన్నారమ్మా, పంచభూతాలలో గాలి, నీరు, నిప్పు, అగ్ని, ఆకాశం ఇలా ఉన్నాయి కదా, మరి ఇంత మంటలు వచ్చేలాగా అగ్నిగుండ ప్రవేశం, మంటలు అంటే మనకు చూస్తేనే ఎప్పుడైనా వంట చేస్తుంటే ఏదైనా చిన్నగా కాలితేనే మనకి ఏమవుతుంది, మంట అనిపిస్తుంది. మళ్ళీ అలాంటిది పెద్ద పెద్ద అగ్ని మంటల్లో ఇంతమంది 102 గోత్రీకులు అంటే 102 జంటలంటే 204 మంది వ్యక్తులు, 204 మంది వ్యక్తులు, ఇంతమంది భగభగా మండే అగ్నిగుండాలు మరి మనం దూకడం ఎందుకు, మనము హాయిగా చల్లగా ఏ నీటిలోనూ మరి మన దేహాన్ని త్యాగం చేయొచ్చు కదా, మరి లేదా సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయినట్టు మరి భూమిలోకి వెళ్ళిపోవచ్చు కదా అని ఇలా అడిగారు భక్తులు. అప్పుడు అమ్మవారు అనింది, నీటిలో అయినా కూడా అగ్ని జీర్ణింపచేసే శక్తి నీటికి, అలాగే వాయువులో కూడా అగ్ని అనేది, భూమిలో కూడా అగ్ని అనేది, ఇలా మిగతా అన్ని భూతాలలోనూ అగ్ని అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది అనమాట. కనుకనే అగ్నినే ముఖ్యమైనది, కనుక అగ్నిగుండ ప్రవేశమే చేయాలి అనేది అమ్మవారు. అప్పుడు వీళ్ళంతా ఈ మల్హనుడు వీళ్ళంతా కూడా అగ్నిగుండ ప్రవేశాలు చేయడానికి వాళ్ళంతా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళేమో గుంతలు తీసేస్తారు. అప్పుడు మళ్ళీ మాఘమాసంలో రమ్మన్నారు కదా మహారాజు, విష్ణువర్ధన మహారాజు, ఆయన వస్తే ఆయన అసలే దుష్టుడు, దుర్మార్గుడు. వచ్చిన తర్వాత ఏది నా వాసవి ఎక్కడుంది అని అంటే, వాసవి అగ్నిగుండ ప్రవేశం చేసేసింది అంటే, అప్పుడు వీళ్ళందరూ కూడా మరి మీరెందుకంతా బతుకున్నారు, ఆ విషయం మాకు చెప్పడానికి, ఆ వార్తను తెలియజేయడానిక, వాసవిదేవి అగ్నిగుండ ప్రవేశం చేస్తే మరి మీరందరూ ఎందుకు బతుకున్నారని మమ్మల్ని అందరినీ కూడా ఖడ్గంతో చిక్కిన వాళ్ళని చిక్కినట్లల్లా, దొరికిన వాళ్ళని దొరికినట్లల్లా అందరినీ నరికి చంపేస్తారు, కనుక మాకు భయం వేస్తుంది కదా, అందుకని మాకేంటి ఇప్పుడు అగ్నిగుండాలు తీస్తే మాకేంటి అని అడిగారు. అప్పుడు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని, సరే వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వాళ్ళకి ఏమని ఇస్తామన్నారు. అప్పుడు ఆదివేశులంతా అన్నారు, మనము ముక్తి మోక్ష స్థానాల కోసము మన దేహాలనే త్యాగం చేస్తున్నాము, ఇక వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేస్తాంలే, వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేస్తాంలే అన్నారు. అప్పుడు ఈ ఆదివేశులంతా కూడా చెప్పారు, మేము మా ఇంట్లో ఉన్నా ఇదిగో ఈ తలుపులు తెరుస్తాం, ఖజానా తలుపులు తెరుస్తాం, బీరువా తలుపులు తెరుస్తాం, భోషణాల తలుపులు తెరుస్తాం, మీకు ఎన్ని నగలు కావాలో తీసుకోండి, మీకు ఎంత ధనం కావాలో మీరు తీసేసుకోండి అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకొని మల్హనుడు